యాక్సెప్టెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఒకళ్ళకొక ప్రాబ్లమ్ వచ్చింది అంటే యాక్సెప్టెన్స్ చాలా తక్కువ. చాలా మంది దాని వల్లనే ట్రయల్ తీసుకున్నాక కూడా ఇంటికెళ్ళాక దే విల్ మేక్ అప్ దర్ మైండ్. నాకు వద్దు, నేను పెట్టుకోను, అది కనిపిస్తది బయటికి. బికాస్ కాస్మెటిక్ అపీల్ ఇంపార్టెంట్ అయిపోతది ఇవాళ రేపు లైఫ్ స్టైల్‌లో. నో వన్ ఈస్ పర్ఫెక్ట్ యాక్చువల్లీ. మోస్ట్ కామన్‌గా టీనేజర్స్‌లో కూడా ఈ ప్రాబ్లమ్ అనేది ఉంటుంది కదండీ, హియరింగ్ లాస్. సో, వాళ్ళకి ఒకటే కాన్సెప్ట్‌లో ఉంటారు. ఏంటంటే నాకు కనిపించకుండా ఉండే హియరింగ్ ఎయిడ్స్ కావాలి అని. వాళ్ళు లైక్ క్లినిక్‌కి స్టెప్ ఇన్ అయ్యే ముందే వాళ్ళకొక కాన్సెప్ట్ ఉంటుంది. నాకు కనిపించకుండా హియరింగ్ ఎయిడ్సే కావాలి. సో, నేను లాంగ్ రన్‌లో వాడాలి అని. సో, లేటెస్ట్ టెక్నాలజీలో మీరు ఎట్లా కేటగరైజ్ చేస్తారు మేడం? లైక్ ఏ పేషెంట్‌కి ఈ పేషెంట్‌కి ఇలాంటి హియరింగ్ ఎయిడ్ చూస్ చేయాలి అని ఏమైనా ఉంటుందా క్రైటీరియా? లేకపోతే ఎలా అది? శివరంజని గారు ఉంటుంది. బేసిక్‌గా ఒక పేషెంట్ రాగానే వాళ్ళ డిగ్రీ ఆఫ్ హియరింగ్ లాస్ చూస్తామనమాట. అంటే వాళ్ళకి ఎంత పర్సెంట్ ఆఫ్ హియరింగ్ లాస్ ఉందన్నది చూస్తాము. ఒకవేళ పేషెంట్ క్రైటీరియా ఆర్ డిగ్రీ ఆఫ్ హియరింగ్ లాస్ మోడరేట్ కనుక ఉన్నట్టయితే ఆర్ బిలో మోడరేట్, అలాంటి పేషెంట్స్‌కి మీరన్నట్టు ఆ ఇన్విజిబుల్ హియరింగ్ ఎయిడ్ విచ్ ఇస్ కంప్లీట్‌గా చెవి లోపల ఉంటుందనమాట. ఇన్‌స్టంట్ ఫిట్‌తో చాలా చిన్నగా ఉంటుంది. సో, అది ఇవ్వచ్చు. ప్రిస్క్రైబ్ చేయొచ్చు. సో, అది ఇన్విజిబుల్‌గా ఉంటది. కనపడదు, పెట్టొచ్చు. బట్ కొంతమంది పేషెంట్స్ ఏమవుతదంటే వాళ్ళు మోడరేట్‌లీ సివియర్ రేంజ్ వరకు ఉంటుంది హియరింగ్‌లో. బట్ స్టిల్ వాళ్ళకి చెవి లోపల మిషనే కావాలని అడుగుతారు. సో, అలాంటి వాళ్ళకి ఈ ఇన్‌స్టంట్ ఫిట్ అనేది ఇంకా సూట్ అవ్వదండి. బికాజ్ దాని ఫిట్టింగ్ రేంజ్‌కి దాటి వాళ్ళ హియరింగ్ లాస్ ఉంటుంది. వాళ్ళకేంటంటే కస్టమ్ మేడ్ సీఐసీ హియరింగ్ ఎయిడ్, కంప్లీట్‌లీ ఇండికెనల్ హియరింగ్ ఎయిడ్ చేయించొచ్చు. దానికి మనం వాళ్ళ ఇయర్ ఇంప్రెషన్ తీసుకొని పంపించి త్రూ కంపెనీ మనం కస్టమైజ్ చేసిస్తామనమాట. అది కూడా ఇన్విజిబుల్‌గానే ఉంటుంది. చెవి లోపల కనపడకుండానే ఉంటుంది. అంటిల్ అన్లెస్ మనం పక్కన చూసి కెనాల్ లోపల ఏం పెట్టుకున్నారన్నట్టుగా కాటన్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది ఎగ్జాక్ట్‌గా అలాగే ఉంటుంది. బట్ మోర్ దాన్ మోడరేట్‌లీ సివియర్ ఉన్నప్పుడు మాత్రం ఈ కస్టమైజ్డ్ హియరింగ్ ఎయిడ్ కానీ, ఇన్‌స్టంట్ ఫిట్ సీఐసీ హియరింగ్ ఎయిడ్స్ ఏవైతే ఉంటాయో అవి సూటబుల్ అవ్వదు. సో, అలాంటప్పుడు మనం చెవి వెనక హియరింగ్ ఎయిడ్ సజెస్ట్ చేస్తాం. అది కూడా ఏంటంటే చాలా మంది భయపడతారు. చాలా పెద్దగా ఉంటుందేమో. ఇట్స్ లైక్ ఒకప్పుడు పాత కాలంలో వాడేవాళ్ళనమాట. చాలా పెద్ద పెద్దగా బీటీఈస్ అంటామనమాట. బిహైండ్ ద ఇయర్. అది కూడా జేబులలో కూడా పెట్టుకుంటుండే. ఇయర్ పాకెట్ మోడల్ అంటామనమాట. అవి ఇప్పుడు తగ్గిపోయాయండి. పాకెట్ మోడల్ అనేది హియరింగ్ ఎయిడ్స్ ఇప్పుడు ఇవ్వట్లేదు. బట్ ఈ బీటీఈస్‌లోనే సూపర్ పవర్ బీటీఈస్ అబోవ్ 90 డెసిబెల్స్ ఉన్నప్పుడు హియరింగ్ లాస్, ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ అంటామనమాట. వాళ్ళకిస్తాం. బట్ ఎనీథింగ్ సివియర్ ఉన్న, మోడరేట్‌లీ సివియర్ నుంచి ప్రొఫౌండ్ లోపే ఉన్నప్పుడు వాళ్ళకి ఆర్ఐసీ హియరింగ్ ఎయిడ్ అనేది ఇస్తాము. అవి చాలా స్లిమ్ అండ్ చాలా చిన్నగా కూడా ఉంటాయి. చెవి వెనకుంటుంది. రిసీవర్ అనేది చెవి లోపల ఉంటుంది. అది అంత మరీ ఆడ్‌గా కూడా కనిపించదు పెద్దగా. వన్ థింగ్ ఈస్ మనం యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్టెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. అంటిల్ అన్లెస్ వాళ్ళు ఆ యాక్సెప్టెన్స్ కూడా చేయట్లేదు. హియరింగ్ లాస్ కొంచెం బెటర్‌గా ఉంది అన్నప్పుడు మనం అవి కస్టమ్ మేడ్ కానీ, ఇన్‌స్టంట్ ఫిట్ ఇస్తాం. బట్ యాక్సెప్టెన్స్ ఉంది అన్నప్పుడు చెవి వెనకది కూడా ఇస్తాం. ఫిట్టింగ్ రేంజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అవి చూస్తూ ఇవి చూస్ చేస్తామనమాట హియరింగ్ ఎయిడ్స్ బేస్డ్ ఆన్ ది డిగ్రీ ఆఫ్ హియరింగ్ లాస్. సో, ఇది ఇంకొక క్వెషన్ మ్యామ్. అంటే ఇప్పుడు యూజువల్‌గా లైక్ నాకు పెట్టుకోవడం ఇష్టం లేదు. చెవి వెనక మిషన్సే నాకు వద్దు అని అనుకునే కాన్సెప్ట్‌తోనున్న పేషెంట్స్ కూడా ఉంటారు. చాలా మంది దాని వల్లనే ట్రయల్ తీసుకున్నాక కూడా ఇంటికెళ్ళాక దే విల్ మేక్ అప్ దర్ మైండ్. నాకు వద్దు, నేను పెట్టుకోను, అది కనిపిస్తది బయటికి అని. బికాస్ కాస్మెటిక్ అపీల్ ఇంపార్టెంట్ అయిపోతది ఇవాళ రేపు లైఫ్ స్టైల్‌లో. సో, అట్లా ఉన్నప్పుడు ఇస్ దేర్ ఎనీ అదర్ ఆప్షన్? అలాంటి పేషెంట్స్‌కి ఏమైనా ఆప్షన్ ఉంటుందా? సీ వాళ్ళకి హియరింగ్ లాస్ ఒకవేళ మీరన్నట్టు సివియర్ ఉందనుకోండి. సివియర్ ఉంది. సీ ఫర్ ఎవ్రీ పేషెంట్ డివైస్ అయితే కంపల్సరీ ఉంటుందండి. డివైస్ ఈదర్ దే హావ్ హియరింగ్ లాస్ ఉండి హియరింగ్ ఎయిడ్ కూడా సపోర్ట్ చేయనప్పుడు వీ హావ్ అన్ అదర్ ఆల్టర్‌నేటివ్ ఆప్షన్ కాల్డ్ కాక్లియర్ ఇంప్లాంట్. ఓకే. అబోవ్ ప్రొఫౌండ్ ఉన్న వాళ్ళకి ఆ సర్జరీ అనేది సజెస్ట్ చేస్తాం. దానికి కూడా డివైస్ త్రూయే వినాల్సుంటుంది. బట్ వన్స్ దాంట్లో అడ్వాన్స్డ్ మోడల్స్‌ని బట్టి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయన్నమాట. దాంట్లో చెవి వెనకకి మెషిన్ ఏమీ రాదు. ఆ ప్రాసెసర్ ఉంటుంది విచ్ విల్ డైరెక్ట్‌లీ స్టిక్ టు ది స్కల్. ఆ! సో, అదొక ఆప్షన్ ఉంటుంది. అది ఒకవేళ మరీ కాస్మెటిక్ వ్యూలో చూస్తున్నారు. దే హావ్ గుడ్ హెయిర్. దే కెన్ కవర్ అప్ అనుకున్నప్పుడు అది చేయించుకోవచ్చు. బట్ అది సివియర్ టు ప్రొఫౌండ్ ఉన్నప్పుడు మాత్రమే చేస్తారు. సివియర్ తర్వాత ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ అండ్ అబోవ్ థాట్. బట్ బిలో థాట్ హియరింగ్ ఎయిడ్స్ ఉన్న వాళ్ళకి మనం ఎంత వీలైతే అంత కౌన్సెలింగ్ చేయాలన్నమాట. కౌన్సెలింగ్ ప్లేస్ ఎ మేజర్ రోల్. సో, వాళ్ళకి ఆ కౌన్సెలింగ్ అనేది చేసి హియరింగ్ ఎయిడ్స్ పెట్టినప్పుడే మనం ఒక ట్రైల్ ఇచ్చినప్పుడు దాని ఇంపార్టెన్స్ అనేది తెలిసేలా చేయాలన్నమాట.
నాట్ వితిన్ ది రూమ్ అకాస్టిక్స్ కాకుండా వాళ్ళకి ఎక్కడైతే మేజర్‌గా ఆ హియరింగ్ ప్రాబ్లమ్ వస్తుంది. వాళ్ళు ఏ సిట్యుయేషన్స్‌లో ఎక్కువగా ఫీల్ అవుతున్నారో ఆ టైంలో ఆ హియరింగ్ ఎయిడ్స్ ఎట్లా యూజ్ అవుతాయి అనేది ఒకసారి మనం పెట్టి చూపిస్తే దెన్ దే మైట్ లైక్ మేకప్ ది మైండ్. ఓకే. ఐ రియల్లీ నీడ్ దిస్. ఒకవేళ నేను పెట్టుకుంటే నాకింత ఫెచ్ అవుతుంది. ఇంత డిఫరెన్స్ ఉంటుంది అని వాళ్ళకి అర్థమయ్యేలా ఉంటుంది. సో, దెన్ మనం కన్విన్స్ చేసేయొచ్చు. ఓకే. ఓకే అండి. థాంక్ యూ సో మచ్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవాళ రేపు మనకు గూగుల్‌లో గూడా అవైలబుల్ లేదు. లైక్ అందరూ ఏంటంటే మోడల్స్ ఆఫ్ హియరింగ్ ఎయిడ్స్ గురించి మాట్లాడుతున్నారే కానీ, ఏం నీడ్‌తోని లైక్ ఇంకొక అల్టర్‌నేటివ్ ఆప్షన్ ఉందా వాళ్ళకి? ఈ సీఐసీ, ఆర్ఐసీకి మధ్యలో ఇంకేమైనా ఉంటుందా అన్న క్లారిటీ ఎవరికీ ఉండదు. లైక్ మనం ముందే యాక్సెప్టెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఒకళ్ళకి ఒక ప్రాబ్లమ్ వచ్చింది అంటే యాక్సెప్టెన్స్ చాలా తక్కువ. నాకు కనపడొద్దు, నాకు తెలియొద్దు, నాకు ప్రాబ్లమ్ ఉందని 10 మంది ఏమనుకుంటారు, సొసైటీ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. వి దాన్ని షుడ్ లైక్ మనం ఆ అవేర్‌నెస్ అనేది క్రియేట్ చెయ్యాలి అన్నమాట. కనిపించడం ప్రతి ఒక్క పర్సన్ నో వన్ ఈస్ పర్ఫెక్ట్ యాక్చువల్లీ. సో, ఎవ్రీబడీ విల్ హావ్ ఏదో ప్రాబ్లమ్ ఉంటూనే ఉంటుంది. సో, వి హావ్ టు యాక్సెప్ట్ ద వే వి ఆర్. సో, ఆ తర్వాత ఒకవేళ హియరింగ్ లాస్ తక్కువుంది అంటే దెన్ వి కెన్ అబ్సల్యూట్‌లీ గో ఫర్ దోస్ ఇన్విజిబుల్ సీఐసీ హియరింగ్ ఎయిడ్స్. బట్ హియరింగ్ లాస్ ఎక్కువుండి ఎక్స్‌పెక్ట్ చేయడం అదే పెట్టుకోవడానికి లేదంటే నేను పెట్టుకోను అనడం అంటే సో, దాది ప్రాబ్లమ్ అవుతుంది. లాంగ్ రన్‌లో ఇంకా హియరింగ్ ఎయిడ్ కూడా సూట్ అవ్వదు. సో, అప్పుడు ఇంకా ఆప్షన్ ఏంటి అంటే కాక్లియర్ ఇంప్లాంట్‌కే సో, వెళ్ళాలి. డెఫినిట్‌గా హియరింగ్ హెల్త్‌ని ప్రయారిటైజ్ చేయడం అన్నది యెస్. ఇంపార్టెంట్ యెస్. ఎవ్రీ డే. సో, ఇలాంటి పేషెంట్స్‌కి కేర్ హియరింగ్ క్లినిక్స్ నుండి ఎలాంటి అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయగలుగుతారు? ఒక పేషెంట్ వచ్చినప్పుడు వి హావ్ మల్టిపుల్ బ్రాంచెస్ అరౌండ్ సిటీ. హైదరాబాద్‌లో అండ్ అదర్ స్టేట్స్‌లో కూడా ఉన్నాయన్నమాట. ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఆ పేషెంట్‌కి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. తనకి ఏం టెస్ట్స్ అనేవి కావాలనేవి ఫ్రీగా చేస్తారు. దెన్ వి విల్ బి ప్రొవైడింగ్ విత్ అడ్వాన్స్డ్ హియరింగ్ ఎయిడ్స్ ఆర్ ఎల్స్ అడ్వాన్స్డ్ సపోర్ట్ వాటెవర్ ది పేషెంట్ రిక్వైర్స్ అనేవి ఫ్రీగానే చేస్తామన్నమాట అవన్నీ. Then he can go for a device or else whatever been prescribed by the audiologist. సో, ఈ ట్రయల్ ఇస్తున్నారు గదా మ్యామ్. ఎలాంటి పేషెంట్‌కైనా గాని ఫస్ట్ హియరింగ్ ఎయిడ్ ట్రయల్ అంటే ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్. హియరింగ్ ఎయిడ్ ట్రయల్ తీసుకున్నాకే వాళ్ళకి అర్థమవుతది. ఓకే. ఇది వర్తా నేను ఇంత అమౌంట్ పే చేయడం లైక్ ప్రైజింగ్ వైస్‌గా గూడా బికాస్ థాట్ ప్లేస్ ఎ మేజర్ రోల్. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అన్నది. సో, అట్లా ఉన్నప్పుడు కనుక మీరు హియరింగ్ ఎయిడ్ ట్రయల్‌కేమైనా చార్జెస్ అలాంటివి ఏమన్నా తీసుకుంటారా? No, absolutely no. It is మొత్తం ఫ్రీ అండి. కన్సల్టేషన్ దగ్గర నుంచి టెస్ట్ చేయడం వరకు, ట్రయల్ ఇవ్వడం వరకు అన్నీ ఫ్రీగానే చేస్తారు. థాట్స్ గ్రేట్ అండి యాక్చువల్లీ. యాహ్! ఇట్ సౌండ్స్ గ్రేట్. ఓకే అండి. సో, ట్రయల్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి వాళ్ళు ఏ మోడల్ అయితే చూజ్ చేసుకుంటున్నారో ఎగ్జాక్ట్‌గా వాళ్ళకి ఆ బేస్ నుంచే హియరింగ్ ఎయిడ్ ట్రయల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దేనికి చార్జెస్ అనేవి ఉండవు. ఏ బ్రాంచ్‌లోనూ ఉండవండి. మీలో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్ ఉంటే గనక, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా సడెన్‌గా ఇలాంటి సడెన్ హియరింగ్ లాస్ ఇష్యూస్‌తోని ఇబ్బంది పడితే గనక, యూ కెన్ జస్ట్ ఆస్క్ దెమ్ టు రీచ్ ఔట్ కేర్ హియరింగ్ క్లినిక్స్.